నెల్లూరు నగర నియోజకవర్గంలో 3 క్లస్టర్లలో జరిగిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తలతో కలిసి మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు. అనంతరం వర్చువల్ మహానాడులో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ మహానాడు ఘనంగా నిర్వహిస్తున్నారని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగ కాదని ప్రజల పండుగనని తెలిపారు. గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయి స్థానిక సమస్యలను మీ ప్రజాప్రతినిధులు చర్చించి కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపిస్తారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా పూర్తయ్యే పనులను పూర్తి చేస్తారని, చట్టాలు చేయవలసిన సమస్యలు ఏవైనా ఉంటే అసెంబ్లీ, పార్లమెంట్లలో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల కుటుంబం మరే పార్టీకి లేదని అన్నారు. కార్యకర్తల సంక్షేమం, ఏడాది పాటు పార్టీ నిర్వహణ అంశాలపై నిర్ణయాలు తీసుకునే గొప్ప వేదిక మహానాడు అని కొనియాడారు. మహానాడు 2026 స్టార్ట్ అయింది. ఈరోజు రేపు 2 రోజులు జరుగుతుంది. మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలో దీన్ని లాంఛనంగా ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కానీ అన్ని నియోజకవర్గాల్లో అన్ని క్లస్టర్స్లో కానీ ఈ యొక్క మహానాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండగ అనుకుంటున్నారు. ఇది తెలుగువారి పండగ. ఇది ఎందుకంటే మీ గ్రామాల నుంచి, మీ వార్డుల నుంచి, మీ మండలాల నుంచి, మీ నియోజకవర్గాల నుంచి ఏ సమస్యలు ఉన్నాయో దానిపైన చర్చించి ఆ సమస్యలకి పరిష్కారం ఎలా తేవాలనేది ఈ యొక్క వేదికలో చర్చించడం జరగద్ది. ఇక్కడ ఏదైతే మేమన్నీ ప్రపోజల్స్ ఇక్కడి నుంచి పంపిస్తామో, తీర్మానాలు చేసి అవి సెంట్రల్ ఆఫీస్లో దాన్ని ఒకసారి స్క్రూటినీ చేసి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యల్ని సాల్వ్ చేసే పని అయితే ప్రభుత్వం ద్వారా చేయడం, కాకపోతే దాన్ని చట్టాలు చేయాల్సిన అవసరం వస్తే అసెంబ్లీలోనూ అలాగనే పార్లమెంట్లోనూ తీసుకెళ్ళి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడానికి చేసే ఒక కార్యక్రమం ఇది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రపంచంలోనే ఎక్కడ లేరు. అంతమంది ఈరోజు కార్యకర్తలు ఉన్నారు. చాలామంది లైఫ్ టైం మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ఇటువంటి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు ఒక సంక్షేమం. మా కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. పార్టీ కోసం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డల చదువులు, వాళ్ళకి ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనేది కానీ ఈ యొక్క పార్టీ వేదిక పైన డిస్కస్ చేయడం జరగద్ది. మరి ఈ 2 రోజులు రాష్ట్రం మొత్తమే కాకుండా అనేక దేశాల్లో కానీ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఉందో అక్కడ అంతా కానీ ఈరోజు మహానాడు జరపడం జరుగుతూ ఉంది. మరోసారి అందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.